హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నల్ల పసుపు మొక్కలండి. ఇవన్నీ కూడా మా దగ్గర చాలా నల్ల పసుపు దుంపలు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా మటుకు మొక్కలు వచ్చేసాయండి. సో అలా ఉంచడం ఎందుకని ఇంకా పాతేస్తున్నాము. ఈ మొక్కలు వచ్చినవి మాత్రం పాతేస్తున్నాం. ఇంకా మొక్కలు రానివి దుంపలు చాలా ఉన్నాయి. సో ఇవి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో అందుకే తీస్తున్నాను అనమాట. మీకు నల్ల పసుపు ఎలా ఉంటుందో చూపిద్దామని. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇవి ఏవైతే మొక్కలు వచ్చేసాయో ఇవన్నీ కూడా పాతున్నామండి. ఎందుకని ఇసుకలోనే పాతున్నాము అంటే ఇసుకలో అయితే దుంపలు చాలా బాగా ఊరుతాయండి. అండ్ మనం అల్లం మొక్కలు పెట్టుకున్నా సరే అవి కూడా బాగా ఊరుతాయి. అవి కూడా పసుపు మొక్కలు కూడా పెడితే అవి కూడా ఇసుకలో చాలా బాగా ఊరుతాయండి. నల్ల పసుపు ఏంటి అంటే ఇది కట్ చేస్తే బ్లాకిష్ కలర్లో ఉంటుంది. బ్లాక్గా లైట్ బ్లూ కలర్లో అలా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో పెట్టి అన్ని పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఈ వీడియో కిందనే మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ లాస్ట్ వీడియోకు చూడండి ఈ వీడియోని. సో నేను ఈ నల్ల పసుపు మొక్క పెద్దగా ఉంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. పసుపు మొక్కలైనా సరే మనం నేల మీద వేసుకుంటే బాగా ఊరుతాయండి. ఇవి ఇంకొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ తీసేసి నేల మీద కూడా వేసుకోవచ్చు. సో ఆకు చూసారండి, బ్లాక్ కలర్లో ఉంటుంది అన్నమాట. దీనికి ఈ నల్ల పసుపు ఏంటంటే నార్మల్ పసుపు అయితే వంటలకి యూస్ చేస్తాం కదా. సో ఇదేంటంటే లక్ష్మీ ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. అండ్ నెగిటివ్ వైబ్స్ అనేవి ఉండవు, చాలామందికి తెలిసే ఉంటుంది. దీంతో తాళం కూడా ఓపెన్ చేస్తారు, కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ నల్ల పసుపు కానీ పసుపు కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మొక్కలు కావాలనిసిన కామెంట్ చేయండి. సో మేము పంపిస్తాము. ఇది పాతేసాక ఇంకా వాటర్ వేసుకుందాం. మిగిలిన ఇసుక కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒక మొక్కకి వచ్చినవేనండి. ఒక మొక్క పండిపోయిన తర్వాత మొత్తం తీసేస్తే ఇలా పెద్దగా దుంపలు తయారైపోయి ఇంకా చాలా పెద్ద పెద్ద దుంపలు అనేవి ఉన్నవి. అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక పెద్ద దుంప తయారైంది మీకు వీడియో పెట్టాను, లాస్ట్ వీడియోస్లో చూడండి. అండ్ కర్పూరం స్మెల్ వస్తుందండి దుంప కట్ చేస్తే. ఎంత బాగుంటుందో స్మెల్. అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కానీ చాలామంది బీరువాల్లో కూడా పెట్టుకుంటారు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు పెద్దగా ఉంటే మొక్క ఎలా ఉంటుందో చూపిస్తాను ఉండండి. సో ఇలా ఉంటుందండి, చూడడానికి నార్మల్ పసుపు మొక్కలాగానే ఉంటుంది. బట్ మధ్యలో లైన్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుంది. సో మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక ఇదే మీకు గుర్తు అనమాట, ఇది నల్ల పసుపు మొక్క అని. చూడడానికి నార్మల్ పసుపు లాగానే ఉంటుంది, తెలుసు కదా చాలామందికి. కానీ నల్ల పసుపు ఏంటంటే ఇలా మధ్యలో బ్లాక్ లైన్ అనేది ఉంటుంది. ఈ మొక్క అంతా కూడా పండిపోయిన తర్వాత ఎండిపోయి ఆ తర్వాత మాత్రం ఈ మొక్క పీకేస్తే మనకి కింద దుంప ఊరిపోయి రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మాత్రం మొక్కను పీకకూడదు, ఇప్పుడు తయారవుతూ ఉంటుంది అనమాట లోపల దుంప. సో ఈ మొక్కలు అండి నల్ల పసుపు మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, 2 ప్లాంట్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఒకసారి వీడియోస్ అన్ని చూడండి.